ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సింగరేణికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అధ్యాయం ఇందులో ప్రారంభం కానున్నదనే విషయాన్ని కూడా సందర్భంగా మనవేస్తున్నాను. మనకందరికీ తెలుసు, గత 2 దశాబ్దాలుగా బొగ్గు గనులు లేక తెలంగాణ ఇబ్బంది పడతా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ఊపిరిగా ఉన్నటువంటి సింగరేణి భవిష్యత్తు బొగ్గు ఉత్పత్తిపై ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక నూతన భరోసా తాడిచెర్ల ద్వారా ఈరోజు మనకు చేరడం, తెలంగాణకు అందడము అందరికీ సంతోషమైన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఇదొక బొగ్గుబావే కాదు, సింగరేణి ఉనికికే, భవిష్యత్తు ఉనికికి, అదేవిధంగా సింగరేణి అభివృద్ధికి, సింగరేణి అస్తిత్వానికి బలోపేతం చేసేటువంటి, అదేవిధంగా 70,000 మంది కార్మికులకు విశ్వాసం, ధైర్యాన్ని, శక్తినిచ్చేటువంటి కోల్ బ్లాక్గా ఇటు నైని కోల్ బ్లాక్ అంటే మనము ఒరిస్సాలో ఎండిఓల ద్వారా డెవలప్మెంట్ చేస్తాం, అంటే కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా డెవలప్మెంట్ చేస్తాం నైని కోల్ బ్లాక్. మన కార్మికులు అక్కడ పోవాలంటే ఇష్టపడరు. కానీ ఇది ఇప్పుడైతే సింగరేణిలో వర్తమానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో 100కు 100% ఆ కార్మికుల శ్రమ ఉపయోగించే ఇందులో బొగ్గు ఉత్పత్తి చేస్తాం. కాబట్టి సుమారు 2,000 పైచిలకు కార్మికులు 40-45 సంవత్సరాలు పనిచేయడానికి, 40-45 సంవత్సరాలు 2,000 పైచిలకు కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి అతి ఉత్తమమైనటువంటి బొగ్గు బావి ఇది మనవి చేస్తా ఉన్నాను. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక తెలంగాణకు మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి బొగ్గు బావి. ఇప్పటి వరకు సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది పెద్ద బ్లాక్, దాంట్లో 227 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది అక్కడ. అది బిగ్గెస్ట్ బ్లాక్ ఇన్ సింగరేణిలో ఇప్పుడు ప్రస్తుతం సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్. ఇప్పుడు వచ్చినటువంటి బ్లాకు 434 టన్నుల బొగ్గుంది. కనీసము అందులో కొంత అక్కడక్కడ పోయినా కూడా 340 మిలియన్ టన్నులు, 340 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశం దీంట్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని ద్వారా రైల్వే నెట్వర్క్ పెంచుకోవాల్సి వస్తుంది, మనకు నూతన రహదారులు ఏర్పాటు చేసుకుంటాం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటాం. ఇది మరి నేను ఈ రెండింటి విషయం కూడా తాడిచెర్ల టు 340 మెట్రిక్ టన్నులు ఈజీగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు తోవుకోవడానికి అవకాశం ఉంటుంది. 340 మిలియన్ టన్స్. అదేవిధంగా ఒరిస్సాలో ఏదైతే మేము సాయం చేయడం జరిగిందో, ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి మన సింగరేణికి నైని కోల్ బ్లాకు అది 455 మిలియన్ టన్నులు. అది కూడా టోటల్గా ఈరోజు కొత్తగా ఈరోజు సింగరేణికి చేరినటువంటి ఈ 2 బ్లాకుల ద్వారా 795 మిలియన్ టన్నుల బొగ్గు, 795 మిలియన్ టన్నుల బొగ్గు మైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 బ్లాకులు మన సింగరేణి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఈరోజు వచ్చిందనే విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈ 2 బ్లాకుల ద్వారా రెవెన్యూ కొంత 65 అని మనం అనుకున్నాం, కానీ ఈరోజు సింగరేణి జనరల్ మేనేజర్సు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతోటి ఈరోజు చర్చించిన తర్వాత టోటల్ 2 బ్లాకుల ద్వారా టర్నోవర్ ఎంత లేదంటే ఆల్మోస్ట్ 2,25,000 కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది. 2 బ్లాకుల ద్వారా 40 ఏళ్లలో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్.
తాడిచెర్ల ద్వారా 1,50,000, ఎందుకంటే కాస్ట్లీ బొగ్గు కాబట్టి అది 1,50,000 రూపాయలు టర్నోవర్ తాడిచెర్లలో అవుతుంది. నైనీ కోల్ బ్లాక్లో 75,000 రూపాయల టర్నోవర్, బొగ్గు టర్నోవర్ నైనీ కోల్ బ్లాక్లో అవుతుంది. ఈ రకంగా 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్ 2 బ్లాకుల ద్వారా రావడం అనేటువంటిది మరి చాలా మనకు సింగరేణికి ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది. ఆ రకంగా ఉద్యోగాలు కూడా సుమారు 3,500 మంది నూతన ఉద్యోగాలు 2 బ్లాకులలో మనం కల్పించవచ్చు. ఇది మరి సింగరేణిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లాభాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి నేను మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజాప్రతినిధిగా నా తరఫున, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, లేక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ఎంతో సాహసంగా, ధైర్యంగా మరి ముందుకొచ్చి అందరికీ ఆదర్శంగా, అందరికీ ధైర్యం కల్పిస్తూ, విశ్వాసం కల్పిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తి స్థాయి సమ్మె చేసి ఉద్యమానికి ధైర్యంగా అండగా నిలబడినటువంటి కార్మికులకు ఈరోజు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి పోరాటానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి బొగ్గు బ్లాక్ ద్వారా మీ యొక్క రుణం తీర్చుకుంటున్న విషయాన్ని సందర్భంగా నేను కార్మికులకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను ఇంత మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం గురించి నేను ఇప్పుడు రాజకీయాలు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇప్పుడు సింగరేణికి సంబంధించి ఏపీ జెన్కో ఒక ఆర్థిక మంత్రిగా నేను వారికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి హితం గురించి మాట్లాడదాం. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎందుకు మరి అనుమతులు రాలేదు? ఒక తెలంగాణ బిడ్డగా చేస్తే అభినందించాల్సింది పోయి నేనేదో ఆయన విమర్శిస్తూ మాట్లాడలే. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలే. నేను జరిగింది చెప్తే నేను విమర్శిస్తూ మాట్లాడాడు. సరే, ఆయన ఏం మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి గారు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఇప్పుడు కూడా నన్ను విమర్శించినా కూడా నేను వారు విమర్శించదలుచుకోలేదు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే కార్మికులకు సంబంధించి మరిన్ని వివరాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ మార్నింగే నేను ఢిల్లీకి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు మీతో కలవాలని నేను కలుస్తున్నాను. ఒక్కటే నేను ఆర్థిక మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక 54,000 కోట్ల రూపాయలు 54,000 crores రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కార్మికులకు రావాలి డబ్బు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక చెమటోడ్చి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు పైసలు సింగరేణి కార్మికులకు ఇవ్వాలి. కాబట్టి నేను రాజకీయాలను పక్కన పెట్టి నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని రాజకీయ పార్టీలను కోరదటే సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయల మీద దృష్టిని పెట్టి మనందరం కూడా, నాతో సహా, నేను ఎవరు డిమాండ్ చేయడం లేదు, నాతో సహా అందరం వాళ్ళకి డబ్బులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే అది మేలు జరుగుతుంది. దాని మీద దృష్టిని పెడదాం మనం. ఎందుకంటే తెలంగాణ ఒక నిమిషం మాట్లాడినారే, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. టీజే ట్రాన్స్కోకు సంబంధించి తెలంగాణ అంటే 2 రకాల పైసలు రావాలి సింగరేణికి. ఒకటి సింగరేణికి సంబంధించినటువంటి సొంత థర్మల్ పవర్ జనరేషన్ కంపెనీలు ఉన్నాయి. ఆ సొంతంగా తయారు చేసినటువంటి పవరు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించి 28,876 కోట్ల రూపాయలు, 28,876 కోట్ల రూపాయలు సింగరేణి పవర్ తీసుకున్నందుకు ఆ డబ్బులు రావాలి సింగరేణికి. నెంబర్ 1. నెంబర్ 2,